నమస్కారం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్మెంట్ టెస్ట్ అయినటువంటి నోటిఫికేషన్ మే 2025 సెషన్ సంబంధించింది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు 17 రోజుల ముందు లేదా 1 వీక్ ముందు మీకు అనౌన్స్మెంట్ చేస్తారు. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మొత్తం డీటెయిల్స్ మాట్లాడుకుంటాం. మరి అఫీషియల్ వెబ్సైట్ లో టీజీపీఎస్ లో డిపార్ట్మెంటల్ టెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూడొచ్చు. ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసినట్లయితే డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ ఇది మార్చ్ 17 తేదీన 2025 తేదీన రిలీజ్ ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ అంటే ఇక్కడ అప్లయింగ్ ఆన్లైన్, ఎప్పుడు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలంటే సో మార్చ్ 24 2025 నుంచి లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు అంటే ఏప్రిల్ 24 వరకు 2025 ఏప్రిల్ 4 వరకు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి చాలా మందికి సో డౌట్ ఉండొచ్చు. ఇక్కడ 7 days బిఫోర్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హాల్ టికెట్ ముందు వారం రోజుల ముందు వస్తుంది. ఎగ్జామ్ డేట్ కూడా 1 week బిఫోర్ లేదా 2 weeks బిఫోర్ అనౌన్స్మెంట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఆన్లైన్ లో సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు కూడా అలానే ఉంది కాబట్టి సో ఈసారి కూడా అట్లా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ మీరు ఆన్లైన్ లో మీరు కనిపిస్తున్న స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో ఈ రోజు అనౌన్స్మెంట్ చేశాడు. ఓకేనా, దాంతో పాటుగా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ, సో దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏమన్నాడు, ఎలిజిబిలిటీ టు ద అపియర్ ఫర్ ద దిస్ టెస్ట్, ఈ టెస్ట్ కి ఎవరో ఎలిజిబిలిటీ అవుతారనే అంశం కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. సో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చాడు, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్, ఓకేనా, తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అండ్ మైన్స్ అండ్ జియాలజీ అండ్ డివిజనల్ టెస్ట్ వాళ్ళు, వర్క్ షాప్ ఆఫీసర్స్ అండ్ టిఎస్ పబ్లిక్ సర్వీస్ వాళ్ళు. సో ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని ఈ కేటగిరీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పీసీ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి వీళ్ళు దానికి ఎలిజిబిలిటీ ఉంటారు అప్లై చేసుకోవడానికి అనేది. సో ఈ అంశాలు కూడా మనకి ఇక్కడ వీడియోలో అంటే స్క్రీన్ పైన కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చూడొచ్చు. తర్వాత స్పెషల్ కండిషన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద సర్టెన్ టెస్ట్ కొన్ని కండిషన్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా మనకు కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఆ కండిషన్ కూడా చూసుకోండి ఒకసారి. ఇక్కడ వాటి నెంబర్స్ తో సాగడం జరిగింది. ఓకేనా, డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను. మళ్ళీ వీటిని నెమ్మదిగా చదువుకోవచ్చు మీరు ఈ వీడియోలో. తర్వాత మీకు సంబంధించింది ఎలా ఉంటుంది, థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద తెలుగు ఆర్ ఉర్దూ, హిందీ అని చెప్పేసి, అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ దీనికి సంబంధించిన మొత్తం 19 పేజీల సమాచారం ఇక్కడ మనకు మీకు చూపించే ప్రయత్నం చేస్తే అందుకు సంబంధించిన చూడండి. మీకు అవసరమైనది వాటిని స్టాప్ చేసి వాటిని కంప్లీట్ చదువుకోండి. ఎగ్జామ్ మాత్రం సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత సంబంధించిన ఈ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది అంటే డిస్క్రిప్టివ్ మోడ్ అనేటువంటి ఇక్కడ ఇచ్చేదండి. ద సెటిల్మెంట్ ఆఫ్ ద పేపర్స్ విల్ బి కండక్టెడ్ ఇన్ ద కన్వెన్షన్ ఆర్ డిస్క్రిప్టివ్ మోడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో డీటెయిల్ సంబంధించిన ఇవన్నీ కూడా ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఇక్కడ సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నెంబర్స్ కూడా పాటు ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ అబ్జెక్టివ్ సిబిటి మెథడ్ ఉంటుంది, 2 hours. సో మనకు అంటే 10 to ఫస్ట్ సెషన్ వచ్చేసి 5 నుంచి 12 వరకు, సెకండ్ సెషన్ వచ్చేసి 2:30 నుంచి 4:30 వరకు. కన్వెన్షన్ టైప్ ఎలా ఉంటుందని, కన్వెన్షన్ టైప్ అంటే ఇక్కడ మనకు అంటే ఇక్కడ చెప్పాడు చూడండి కన్వెన్షన్ టైప్. కాబట్టి దానికి సంబంధించినది 3 hours ఉంటుంది, అది 180 minutes ఉంటుంది, 10 to 1. సెకండ్ సెషన్ వచ్చేసి 2:30 నుంచి 5:30 వరకు. సో దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా ఇక్కడ మనకు ఏ టైం ఎంత వరకు ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్, ఆల్ ద డిపార్ట్మెంట్ టెస్ట్ విల్ బి హెల్డ్ విత్ ద హెచ్ఎండిఏ. సో మాక్సిమం అంటే ఈ డిస్ట్రిక్ట్లలో మాత్రమే సెంట్రల్ వేస్తామని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పింది. సో హెచ్ఎండిఏ హైదరాబాద్ సంబంధించిన రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి,
సో కొన్ని సంబంధించిన సెంటర్లలో మాత్రమే ఎక్కడైతే ఆ సెంటర్లు మాత్రం ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సంబంధించినటువంటి మిగిలిన స్టెప్స్ అన్ని కూడా చూసే ప్రయత్నిద్దాం. ఇది మనము ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి అంశం కూడా ఇక్కడ క్లియర్ ఒక స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. సో లాగిన్ వెబ్సైట్ టీజీపీఎస్ ద్వారా మనము దీన్ని ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేయాలని కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. తర్వాత పేమెంట్ కూడా ఏ విధంగా చేయాలి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా కానీ పేమెంట్ చేసిన తర్వాత మనము ఫామ్ను సబ్మిట్ చేయొచ్చు. సో అప్లికేషన్ ఫామ్ కొంచెం మిస్టేక్ లేకుండా పేజ్ ఇవ్వడం జరిగింది. నో మిస్టేక్స్, ద కమిషన్ బియర్స్ ద నో రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మిస్టేక్స్, ద omissions ఎనీ మేడ్ బై అప్లికెంట్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి మిస్టేక్ లేకుండా ఇలా అప్లికేషన్ చేయమని చెప్పేసి కూడా, ఆన్లైన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ ఇచ్చిన నెంబర్కు ఫోన్ చేయమని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఈచ్ పేపర్ 200 rupees. సో ద అప్లికెంట్ షెల్ బి పే ద 400 rupees. సో టువర్డ్ ద అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీచ్ ఇన్ ద beside టెస్ట్ అండ్ beside ఎగ్జామినేషన్ ఫీ పేబుల్ చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫీ పేమెంట్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్ కూడా, అంటే ఏ సైజులో మనకు ఫోటోను సిగ్నేచర్ ఎంత ఉండాలి, సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కోసం దాని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫోటో, సిగ్నేచరు, తర్వాత సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు, ఇంకేమన్నా సర్వీస్ అనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్లో క్లియర్గా నింపాల్సి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని డీటెయిల్స్ ఇంకా చాలా ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి చదివి వాటిని క్లియర్గా నింపాలి. ఏంటంటే ఎలాంటి మిస్టేక్ లేకుండా అనేది ఇంపార్టెంట్. ద కామన్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ ద సిబిటి అబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేటువంటి ఇక్కడ ఏ విధంగా ఉంటుందనే అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. ద క్యాండిడేట్ ద పర్మిట్ ద బ్రింగ్ అండ్ బేర్ ఆన్ ద యాక్ట్స్ ఓన్లీ గైడ్స్ బుక్స్ ద కంటెంట్ ఆన్ ద మేడ్ ఈజీ రిటర్న్ ఆర్ కొన్ని వాళ్ళకు ఈ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని ఏదైతే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మనం తీసుకెళ్ళచ్చు. అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇంకా ఏమంటుందంటే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎలిజిబిలిటీ, అంటే ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎలాంటి అవకాశం ఎంత పర్సెంట్ ఉంది కూడా వాటికి కూడా సంబంధించినది ఇవ్వడం జరిగింది. అవి కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హాల్ టికెట్ అనేది 1 week బిఫోర్ చేస్తారు. తర్వాత మామూలుగా క్యాండిడేట్ హ్యావ్ ద యూజ్ బాల్ పాయింట్ ఓన్లీ, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఓన్లీ ఇన్ ద మార్కింగ్ ఇన్ ద ఆన్సర్స్, అదర్వైజ్ ఆన్సర్ షీట్ విల్ బి ఇన్వాల్యూ. వేరే కాకుండా ఇక్కడ కేవలం ఇచ్చిన దాన్ని మాత్రమే మనం యూజ్ చేయాలి అనేది కూడా, ఇదే వాళ్ళ ఇన్ కేస్ వేరే కలర్ యూజ్ చేస్తే రిజెక్ట్ చేయబడుతుంది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ డీటెయిల్స్ కూడా మార్క్స్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని పేపర్కి ఎంత, సో తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇక్కడ కమిషన్ ఆఫ్ ద డిసిషన్ ఆఫ్ ద బి ఫైనల్ అని చెప్పేసి ఇక్కడ లాస్ట్ పేజ్ ఇది మనం చూడొచ్చు. ఇక్కడ డివిజనల్ అండ్ టెస్ట్ మైండ్స్ ఆన్ ద జియాలజీ ఎగ్జామ్ అంశం కూడా ఇక్కడ చూడొచ్చు. ఏ సెషన్లో అంటే సెషన్ వైజ్ గా కూడా ఇక్కడ టెస్టెస్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించిన నెంబర్ కూడా పేపర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. పేపర్ కోడ్స్ కూడా చూడొచ్చు. తర్వాత ఆప్షన్స్ వాళ్ళకు ఏ విధంగా, అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ కూడా మెన్షన్ చేశాడు. తర్వాత డే 5 రోజు ఎవరెవరికి ఇక్కడ ఇచ్చింది చూడండి, డే 5 రోజు వాళ్ళకు ఏ రోజు, తర్వాత రెవెన్యూ, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ద అండ్ మినిస్టర్, ఇవన్నీ అన్ని చాలా డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇక్కడ ఏ రోజు ఏ విధంగా మెన్షన్ చేసి క్లారిటీగా మెన్షన్ చేసింది ఇక్కడ. తర్వాత లేబర్, క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్ అండ్ పోర్ట్ పేపర్ విత్ బుక్స్ అని కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ వాటిని ఏ బుక్స్ వితౌట్ బుక్స్ ఉన్నాయి, కొన్ని విత్ బుక్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించింది ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా తీసుకెళ్ళాలి ఇక్కడ క్లియర్ గా చదివిన తర్వాత మీకు సంబంధించింది
కొన్ని విత్ బుక్స్ ఉన్నాయి, వితౌట్ బుక్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొన్ని సెషన్లు ఇవ్వండి జరిగింది టోటల్గా. మీరు ఒక్కొక్క వీడియోను ఆపుతూ చూడొచ్చు, లేదా సర్క్యులర్ దీనికి సంబంధించింది